టీ3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాడు మనం చూస్తున్నాం డ్యాన్స్ అంటేనే అందరికీ ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు డ్యాన్స్ అనేది చాలా ఒక ఎక్సర్సైజ్గా కూడా, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్గా, అలాగే చాలా రకాలుగా డ్యాన్స్ చేయడంతో చాలా వరకు బాగుంటుందని తెలుసుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు స్టెప్ ఇన్ డ్యాన్స్ స్కూల్ అకాడమీని ఈరోజు స్థాపించడం జరిగింది. అది ఇక్కడ మన హౌసింగ్ బోర్డులో ఈరోజు ప్రారంభం జరిగింది. ఈరోజు డ్యాన్సు వీళ్ళు ఏం నేర్పిస్తారు, ఈరోజు వెస్టర్న్ డ్యాన్స్ అంటే చాలా వరకు సినిమాల్లో వెస్టర్న్ డ్యాన్స్ని ఎక్కువగా ప్రోత్సాహం జరుగుతూ ఉంటుంది. వెస్టర్న్ డ్యాన్స్ ద్వారా చాలామంది హీరోయిన్లుగా, అదేవిధంగా ఎన్నో ఆర్టిస్టులుగా కూడా గుర్తింపు పొందే అవకాశాలు ఉంటాయి. డ్యాన్స్ వచ్చిందంటే వాళ్ళకి చాలా వరకు మంచి జరుగుతుందనేది కూడా తెలుసుకోవచ్చు. ఒక ఆరోగ్యపరంగా మంచి అవుతుంది. అదేవిధంగా డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా హీరోయిన్లు, సైడ్ క్యారెక్టర్ ఇలాంటివి కూడా అవకాశాలు లభించే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అనంతపురం నగరంలో హౌసింగ్ బోర్డులో స్టెప్ ఇన్ శ్రీజీస్ వారిని ఈరోజు ప్రారంభించినారు. వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి, స్టెప్ ఇన్ డ్యాన్స్ స్టూడియోలో ఏమేమి నేర్పిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు స్టెప్ ఇన్ డ్యాన్స్ స్టూడియోని మీరు ఏర్పాటు చేశారు. మీ స్టూడియోలో ఎన్ని రకాల డ్యాన్స్ అవైలబుల్ ఉంది, ఏ విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి ఉంది, ఇక్కడ నెలకొల్పడానికి కారణం ఏంటి అసలు? అంటే ఇక్కడ స్పెసిఫిక్గా అంటే ఒక ఏరియా అనేది నాకేమీ ఎప్పుడు మైండ్లో ఉండేది కాదు. ఎక్కడైనా సరే నాకు ముందు నుంచి ఉండిండేది కొద్దిగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టాలని. ఇంతకుముందు 2011 to 2015 ఆ టైంలో అనంతపూర్లో నాకు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ డ్యాన్స్ నేర్పించేవాడిని. బట్ ఏంటంటే అప్పుడు ఒక స్టూడియో లాగా ఇలా ఏం లేకుండా జస్ట్ ఒక రూమ్లో ఇలా నేర్పించేవాడిని. తర్వాత ఎప్పుడో ఒకసారి పెట్టాలి అనుకున్నా. సో ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, పెట్టాను. ఇక్కడ 2 types ఆఫ్ డ్యాన్సెస్ నేర్పిస్తాము. ఒకటి వెస్టర్న్లో వచ్చేసి బ్రేక్, హిప్ హాప్ అండ్ కాంటెంపరీ. ఇంకోటి వచ్చేసి ఫ్రీ స్టైల్ డ్యాన్స్. సో ఆల్ ఏజెస్. సో అండ్ అట్ ద సేమ్ టైం టైమింగ్స్ వస్తే మార్నింగ్ 6 to 10 ఓపెన్లో ఉంటుంది, ఈవినింగ్ 4 to 9 ఓపెన్లో ఉంటుంది. 1 hour బేస్ మీదైనా స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఓవరాల్ నేను ఎంతసేపు ఓపెనింగ్లో ఉంటుందో అంతసేపు నేర్చుకుంటామన్నా కూడా నేను నేర్పిస్తాను. బట్ ఫీజు అయితే ఎవ్రీవన్ ఒకే ఫీజే ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు ఎక్కువసేపు ఉంటే ఎక్కువ నేర్పిస్తా. సో అలాంటి మీరు 2 types ఆఫ్ అన్నారు అంటే ఇవి ఏమేమి దాంట్లో ఇంకా ఏమన్నా స్పెషలైజేషన్స్ ఏమన్నా? అదే వెస్టర్న్ డ్యాన్స్. సో వెస్టర్న్ డ్యాన్స్లో ఏమేమి టైప్స్ వస్తాయంటే ఇప్పుడు నేను నేర్పించేది బ్రేక్, హిప్ హాప్, కాంటెంపరీ. సో ఈ 3 వెస్టర్న్ డ్యాన్స్ కింద వస్తుంది. ఇంకోటి ఫ్రీ స్టైల్ డ్యాన్స్ అనమాట. సో ఇవి చూశారు కదండి. ఈరోజు వెస్టర్న్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ డ్యాన్స్ నేర్పిస్తూ, అదేవిధంగా ఫీజులు కూడా తక్కువ రేట్తోనే నేర్పిస్తామని చెప్తున్నారు. నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ టైం కూడా నేర్పిస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఈరోజు ఇది అడ్రస్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా వస్తుంది. అలాగే విజయనగర్ కాలేజ్ కూడా ఉంది. ఇది మెయిన్ రోడ్లోనే ఉంది. ఇది మెయిన్ రోడ్ 2nd floorలో ఇది అపార్ట్మెంట్లో ఉంది. ఈ డ్యాన్స్ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎన్నేళ్ళ నుంచి నేర్పిస్తూ ఉన్నారు, ఇక్కడ అనంతపురంలో ఎన్నేళ్ళ నుంచి పెట్టారు డ్యాన్స్? సో యాక్చువల్గా నేను డ్యాన్స్ చిన్నప్పటి నుంచే నేర్చుకున్నా. సో 2009-10 వచ్చేసి బెంగళూరులో చేశాను అనమాట డ్యాన్స్ మాస్టర్గా. తర్వాత అనంతపూర్ వచ్చేసా. అప్రాక్సిమేట్గా చెప్పలేను కానీ అనంతపూర్లో నియర్లీ ఆల్మోస్ట్ జేఎన్టీయూ కాలేజ్ కానీ అప్పట్లో 2011 ఈ టైంలో జేఎన్టీయూ, ఎస్ఆర్ఐటి ఇలాంటి కాలేజెస్, ఎల్ఆర్జీ స్కూల్. సో ఓవరాల్గా నాకు గుర్తున్నంత వరకు నియర్లీ అంటే కంప్లీట్ నా దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్నారని నేను చెప్పాను కానీ, బట్ నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ నియర్లీ 2000 members దాకా ఉండొచ్చు అప్రాక్స్గా. సో అంటే డ్యాన్స్ అనేది మెయిన్ థింగ్. ఇప్పుడు ఫిట్నెస్ లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేదే పాయింట్ కాదు. నేను మెయిన్ మోటివ్ ఏం ఫీల్ అవుతానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నేను కూడా డ్యాన్స్ చేసేస్తా. రిలేటివ్స్ వాళ్ళ ముందు అలా చేయాలని కూడా ఒకసారి ఆలోచించేవాడిని. సో దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే డ్యాన్స్ నేర్చుకోగలిగితే స్టేజ్ పైన స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈరోజు మీ స్కూల్లోనో కాలేజెస్లోనో ఎక్కడైనా సరే ఒక 1000 మంది ముందు డ్యాన్స్ చేయగలిగారు అంటే ఫ్యూచర్లో జాబ్స్ వైజ్ కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఎక్కడైనా స్పీచ్లు ఇమ్మన్నప్పుడు అక్కడ 1000 కాదు 1,00,000 మంది ఉన్నా కూడా మనకి ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. అది ఇప్పుడున్న పిల్లలంగా జనరల్గా ప్రతి ఒక్కరికి అది స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది కామన్. సో ఇలాంటి వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేసి నేర్చుకొని ఇలాంటివి చేస్తే కొంచెం ఆ స్టేజ్ ఫియర్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి.
రైట్, చూశారు కదండి. మరి డ్యాన్స్ నేర్చుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో అందరికీ చెప్పారు. మరి స్టేజ్ ఫియర్ కావచ్చు, పిల్లలు యాక్టివ్గా అవుతారు. మరి వారికి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ పాటు ఇవన్నీ మోటివేట్ సొసైటీలో ఏ విధంగా ఉంటుంది, మరి వాళ్ళు షై ఫీల్ అయ్యే కాకున్నట్ల అలాంటి ఫీలింగ్స్ అన్ని వెళ్ళిపోతాయి. స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా చేసినట్లయితే మంచిగా వాళ్ళు ముందుకు రాణిస్తారని తెలియజేస్తున్నాం. మరి చూస్తున్నాండి D3 న్యూస్ అనంతపురం. నమస్తే టు ఆల్. ఈరోజు స్టెప్-ఇన్ అనే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా అందరూ ఒకసారి విజిట్ చేయండి. ఇది ఒక వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్. అన్ని రకాల డ్యాన్స్ ఇవి నేర్పిస్తారు. మా బ్రదర్ శ్రీకాంత్ అనే అబ్బాయి నేర్పిస్తాడండి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, మీ పిల్లలకి డ్యాన్స్ నేర్పించండి, ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్. శ్రీకాంత్కి కూడా శుభాకాంక్షలు చెప్తున్నానండి, ఓపెన్ చేసినందుకు బాగా జరగాలని కోరుకుంటున్నాం. హాయ్ శ్రీకాంత్ అన్న, ఆల్ ది బెస్ట్. డ్యాన్స్ క్లాస్ పెట్టినందుకు. శ్రీకాంత్ అని నా స్టెప్పింగ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అందరూ ఎంకరేజ్ చేయండి, నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను అన్నని. అన్న చాలా రోజుల తర్వాత కొత్తగా మరీ ప్రారంభించాడు. అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి, బాగా జరగాలని. డ్యాన్స్ క్లాస్ పిల్లలు జాయిన్ చేయించండి అన్న దగ్గర, మంచిగా నేర్పిస్తాడు. నేను చూశాను అన్నని చిన్నప్పటి నుంచి, బాగానే చేయిస్తాడు అన్న. నేను చిన్నప్పటి నుంచి, నువ్వు చిన్నప్పటి నేను చిన్నప్పటి నుంచి చూశాను అన్నని. నేను డ్యాన్స్ నేర్చుకోక ముందు నుంచి అన్న డ్యాన్స్ ఫీల్డ్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పెడుతున్నా, అన్న డ్యాన్స్ క్లాస్ పెట్టేశాడు. కానీ చాలా లేట్గా స్టార్ట్ చేశాడు. ఎప్పుడో స్టార్ట్ చేయాల్సినది చాలా లేట్గా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇప్పటి నుంచైనా కొద్దిగా మంచిగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి ఉన్న బాగా మంచి ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఈరోజు స్టెప్-ఇన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని స్టార్ట్ చేశాడు. ఇంకా బాగా జరగాలని కోరుతున్నాను. మన హౌసింగ్ బోర్డులో స్టార్ట్ అయింది ఇది. డెఫినెట్గా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి మంచి స్టూడెంట్స్ వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాను. ఇంకా D3 న్యూస్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, న్యూస్ వాళ్ళంతా. థ్యాంక్ యూ వెరీ మచ్.